దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 85. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్ వాళ్ళని చూస్తూ ఉండగానే అభి, సంజన లోపలికి వెళ్తారు. అభి తన దగ్గర ఉన్న ఫైల్ తీసుకొని కొంచెం కంగారు పడుతూనే టెండర్ సబ్మిట్ చేస్తాడు. ఏంటి అభి, అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది సంజన. పోయినసారి ప్రాజెక్టు ఏదోలా మిస్ అయింది సంజన, కానీ ఈ ప్రాజెక్ట్ అయినా రావాలని కోరుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ నాకు రాకుండా ఇంకా ఎవరికైనా పోయినా పర్వాలేదు, కానీ ఆ యశ్వంత్కు మాత్రం పోకూడదు అంటాడు కోపంగా. అలా అనుకోవటం తప్పు కదా అభి అని అంది సంజన, యశ్వంత్ గురించి అలా అంటుంటే బాధపడుతూ. తప్పైనా తప్పదు సంజన, ఆ యశ్వంత్ గాడి విషయంలో నేను అలాగే కోరుకుంటాను అని. సరేలే, బయట వెయిట్ చేద్దాం పద అని సంజనతో కలిసి బయటికి వెళ్తుంటాడు. యశ్వంత్ చూపులు సంజు కోసమే వెయిట్ చేస్తూ ఉండగా అభి సంజనతో కలిసి బయటకొస్తాడు. అభి వియార్డ్ లుక్స్తో యశ్వంత్ని చూస్తుంటే సంజు వైపు నుంచి చూపులు తిప్పి యశ్వంత్ కూడా అభిని అలాగే చూస్తుంటాడు. వాళ్ళిద్దరి చూపులు గ్రహించిన సంజు కాస్త టెన్షన్ పడుతూ, మీ ఇద్దరిలో ఎవరికి వచ్చి ఎవరికి రాకపోయినా నాకు మాత్రం బాధ తప్పదు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి అందరూ కూర్చొని అనౌన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అభి, సంజన పక్కపక్కన కూర్చుంటే యశ్వంత్ మరి కొంతమందితో కలిసి వాళ్ళకి ఎదురుగా కూర్చొని అప్పుడప్పుడు సంజు వైపు రొమాంటిక్ చూపులు విసిరేస్తుంటాడు. ఎక్కడ అభి ఆ చూపులు కనిపెడతాడేమోనని సంజు ఒక రకమైన టెన్షన్లో ఉంటుంది. టెండర్ ఎవరికి వస్తుందని అందరూ ఎవరి టెన్షన్లో వాళ్ళుంటే అందులో అభి ఇంకా ఎక్కువ టెన్షన్గానే ఉన్నాడు. యశ్వంత్ మాత్రం కాస్త కూల్గా ఖచ్చితంగా టెండర్ అతనికే వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అనుకున్నట్టుగానే కొద్దిసేపటికి టెండర్ విన్నర్ ఈజ్ నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని వినిపించింది. అది విని యశ్వంత్ ఆనందంతో గాలిలో తేలిపోతూ ఉంటే అభి మొహంలో మాత్రం ఒక్కసారిగా రంగులు మారిపోయాయి. యశ్వంత్కి వచ్చినందుకు ఒకవైపు సంజు సంతోషపడుతూనే అభికి రానందుకు మరో పక్క బాధగాను ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా టెండర్ పోయిందని బాధలో ఉన్నా పైకి యశ్వంత్కి మాత్రం కంగ్రాట్స్ చెప్తుంటారు. యశ్వంత్ వాళ్ళ కంగ్రాట్స్ రిసీవ్ చేసుకుంటూనే అభిని, సంజుని గమనిస్తూ ఉంటాడు. అభి మొహంలో రక్తపు చుక్క లేకపోతే సంజు మాత్రం యశ్వంత్కి టెండర్ వచ్చినందుకు పైకి కోపం నటిస్తూ ఉంటుంది. నీ వేషాలు నాకు తెలిసిలేవి మై డియర్ సంజు అని యశ్వంత్ మనసులో ముద్దుగా తిట్టుకొని అభి మొహాన్ని చూసి మనసులోనే విజిల్స్ వేసుకుంటూ, ఇంకొకసారి నా దగ్గర ఓడిపోయావు అభి అని అనుకున్నాడు. యశ్వంత్ మనసులో ఏమనుకుంటున్నాడో అభి గ్రహించి యశ్వంత్ వైపు కోపంగా చూస్తుంటాడు. పోరా ఈడియట్ అంటూ యశ్వంత్ చూపులతోనే తిడుతుంటాడు. ఆ తిట్లు అభి మనసుకి అర్థమయ్యి, రా సంజన మనం వెళ్దాం అంటూ తన చేయి పట్టుకొని బయటికి వెళ్తుంటాడు. సంజు అభి గురించి బాధపడుతూనే యశ్వంత్ని చూస్తూ అభితో వెళ్తుంటుంది. నైట్ 10 అవుతుండగా అభి బార్లో కూర్చొని విపరీతంగా తాగుతుంటాడు. ఆ టైంలోనే దివ్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మందు మత్తులో స్క్రీన్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటాడు. సారీ అభి, టెండర్ పోయిందంట కదా అని దివ్య బాధపడుతూ మాట్లాడుతుంది. ఏయ్, టైం 10 అవుతుంటే ఈ టైంలో నాకు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తపరుస్తున్నావేంటి? ఈ పోటీలో నేను ఓడిపోయి మీ అన్నయ్య గెలిచినట్టుగా మీ అన్నయ్య నిన్ను కూర్చోబెట్టి వివరంగా చెప్పాడా అని అడిగాడు. అదేమీ కాదు, మా అన్నయ్య బిజినెస్ విషయాలు నాకెందుకు చెప్తాడు అని అంది. మరి ఈ విషయం గురించి నీకెలా తెలుసు అని అడిగాడు కోపంతో.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అభి. నీ కాబోయే భార్యగా నీ గురించి అన్ని విషయాలు తెలుసుకునే బాధ్యత నాకుంది అని అంది. చంపేస్తాను. కాబోయే భార్య, తొక్క, తోలు అన్నావంటే అసలు నా విషయాలు నీకు ఎవరు చెప్తున్నారు? నాకు పెళ్లి చూపులని నీకు ఎలా తెలిసి అక్కడికొచ్చావు? అని అడిగాడు. చెప్పాను కదా, కాబోయే భార్యగా నీ గురించి నేను అన్నీ తెలుసుకునే బాధ్యత నాకుంది అని. అలాగే తెలుసుకొని వచ్చాను అంది. మంచిది. నేనిప్పుడు ఫుల్గా మత్తులో ఉన్నాను. ఇప్పుడు నీతో మాట్లాడను గాని ఫోన్ పెట్టేయ్ అంటాడు. ప్లీజ్ అభి, ఇప్పటికే చాలా ఎక్కువ తాగావు. నీ మాటల్లో నాకు అర్థమవుతుంది. ఇక ఇంటికి వెళ్ళు అని అంది. ఓయ్, నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. ముందు ఫోన్ పెట్టేయ్ అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు. అభి బాధపడుతున్నాడని దివ్యకి అర్థమై, ఏంటో అభికి అన్నయ్యకి మధ్య రాను రాను ఇంకా శత్రుత్వాలు ఎక్కువయ్యేటట్టుగా ఉన్నాయి అని అనుకుంది. సంజు బెడ్ మీద బెడ్షీట్ పరుస్తూ, పెద్ద నీకే టెండర్ వచ్చినందుకు ఎన్ని ఫోజులు కొడుతున్నావు? చూడు, నా స్నేహితుడేమీ తెలివి తక్కువవాడు కాదు. ఏదో ఒక రకంగా నిన్ను ఓడిస్తాడు, చూస్తూ ఉండు అని అంది. ఏడ్చాడులే. నా జోలికి వచ్చే అంత స్టామినా నీ స్నేహితుడికి లేదులే. కానీ రేపు ఉదయం 10 గంటలకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ కూతురిది మ్యారేజ్ ఉంది. మా అమ్మ, ఆదిత్య, దివ్య అందరం వెళ్తున్నాము అన్నాడు కొంచెం బాధపడుతూ. ఓ అవునా, మ్యారేజ్ ఎక్కడా అని అడిగింది. ఈ సిటీలోనే. తెలిసిన వాళ్ళు రాకపోతే నిన్ను కూడా తీసుకువెళ్ళేవాణ్ణి. కానీ వాళ్ళు అభి వాళ్ళకు కూడా రిలేటివ్స్. ఖచ్చితంగా అభి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ మ్యారేజ్కి అటెండ్ అవుతారు. అందుకని నిన్ను తీసుకువెళ్ళలేకపోతున్నాను అని బాధగా చెప్తాడు. పర్వాలేదు యశ్వంత్, మీరు వెళ్ళిరండి అని అంది. కానీ యశ్వంత్కి సంజుని వదిలిపెట్టి వెళ్ళడానికి బాధగా ఉంది. ఏంటి యశ్వంత్, అలా అయిపోయావు అని అడిగింది. ఈ పెళ్ళికి ఒక అభి వాళ్ళే కాదు, స్వాతి కూడా రావచ్చు అని అన్నాడు. స్వాతినా? తనెందుకు వస్తుంది అని అడిగింది ఆశ్చర్యపోతూ. వాళ్ళ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రవికాంత్ వాళ్ళ కూతురు పెళ్ళికే రేపు మేమంతా వెళ్ళేది. సో ఆఫీస్ స్టాఫ్గా స్వాతి కూడా రావచ్చు అని అన్నాడు. ఓ, ఉదయం స్వాతి ఫోన్ చేసి వాళ్ళ బాస్ కూతురు పెళ్ళి వెళ్తున్నాను అక్క అని నాకు ఆల్రెడీ చెప్పింది యశ్వంత్. అయితే మీరు వెళ్ళేది కూడా ఆ పెళ్ళికేనా అని అడిగింది. అవును, ఆ పెళ్ళికే అని అన్నాడు. అభి, స్వాతి వస్తున్న పెళ్ళికి నేను రాకపోవడం చాలా బెటర్. ఇంకేమీ ఆలోచించకుండా ఇప్పటికే చాలా టైం అయింది, ఇక పడుకో అని అంది బెడ్ మీద పడుకుంటూ. అన్నట్టు స్వాతి ఆ కంపెనీలో జాబ్ చేస్తుందని అభికి చెప్పావా అని అడిగాడు తన పక్కన పడుకుంటూ. లేదు, 2-3 సార్లు చెప్పాలనుకున్నా కూడా మళ్ళీ ఏదో టాపిక్ వచ్చి మర్చిపోయి చెప్పలేదు. పైగా ఈ మధ్య అభి కూడా లవ్ అంటూ వెంటపడుతున్న ఆ అమ్మాయి వల్ల డిస్టర్బ్ అవుతున్నాడు. పైగా ఆఫీస్ సమస్యలు కూడా. ఈ మధ్య నా పర్సనల్ విషయాలేవి అభి దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే రేపు స్వాతి అక్కడికి వచ్చిందంటే స్వాతి జాబ్ గురించి అభికి తెలియవచ్చు. తర్వాత ఆఫీసులో కలిసినప్పుడు ఆ టాపిక్ తీసుకురావచ్చు. అయినా పర్వాలేదులే, నేను మేనేజ్ చేసుకోగలను అని అంది. సరే అయితే అంటూ తన చేయిని పట్టుకొని హార్ట్ మీద పెట్టుకొని పడుకుంటాడు. పాపం అభి ఇవాళ ప్రాజెక్ట్ రానందుకు చాలా బాధపడుతుంటాడు అని అంది. హలో, ఇప్పుడు మనం నిద్రపోయే టైం. ఈ టైంలో నీ స్నేహితుడు టాపిక్ ఏంటి అంటూ సీరియస్ అయ్యాడు. అంటే అభి బాధపడుతుంటాడని గుర్తొచ్చింది అని అంది. ఇక నీ స్నేహితుడి గురించి నువ్వు బాధపడింది చాలు, ఇక పడుకో అంటూ కసిరిచ్చాడు. అభి ఫుల్గా తాగి వచ్చి ఇంటి డోర్ బెల్ కొడుతుంటాడు. కొడుకు కోసమే చూస్తున్న జయరాం గారు వెళ్ళి డోర్ తీసి
మత్తులో ఉన్న కొడుకుని చూసి షాక్ తిన్నాడు. ఏమిట్రా కొత్తగా ఈ తాగుడు అలవాటు అని అడిగాడు జయరాం గారు. నేను ఓడిపోయాను నాన్న. ఆ యశ్వంత్ గెలిచాడు. ఫుల్ డిసప్పాయింటెడ్. ప్లీజ్ నేను తాగినందుకు నన్ను ఏమీ అనొద్దు అంటూ మత్తులో తండ్రి మీదకి వాలిపోయాడు. మత్తులో ఉండిపోయిన కొడుకుతో ఇంకేమీ మాట్లాడలేక జయరాం గారు కొడుకుని పట్టుకొని పైకి వెళ్తుంటే అభిని చూసి కళ్యాణి బాధపడుతుంటుంది. జయరాం గారు మత్తులో ఉన్న అభిని బెడ్ మీద పడుకోబెట్టి షూస్ విప్పి దుప్పటి కప్పుతుంటే, నేను ఓడిపోయినందుకు బాధ కాదు నాన్న, ఆ యశ్వంత్ గెలిచినందుకే నా బాధ అంటూ మత్తులో కలవరిస్తూ ఉన్నాడు. కొడుకు మాటలు విని బాధపడుతూ లైట్ ఆఫ్ చేసి జయరాం గారు కిందికొచ్చాడు. ఎదురుగా కళ్యాణి బాధపడుతూ కనిపిస్తూ ఉంది. రేపు రవికాంత్ వాళ్ళ కూతురిది పెళ్ళి ఉంది కదా, రేపు ఉదయం లేవగానే ఆ బీకి గుర్తు చెయ్యి అని చెప్పి జయరాం గారు వెళ్ళిపోయారు. కళ్యాణి కొడుకు ఉన్న రూము వైపు పైకి చూసి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వారిని గమనిస్తూ ఉన్న ఒక సర్వెంట్ ఎవ్వరికీ తెలియకుండా దివ్యకి ఫోన్ చేసి, అబీబాబు గారు ఇప్పుడే ఇంటికి చేరుకున్నారమ్మా అని అంది. అమ్మయ్య, డ్రింక్ చేసి ఎలా ఇంటికి వస్తాడోనని టెన్షన్ పడ్డాను. నువ్వు ఫోన్ చేశాక నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది మనీ అని అంది దివ్య. సరేనమ్మా, కానీ ఇక్కడ విషయాలు మీకు ఫోన్ చేసి చెప్తున్నట్టుగా నా పేరు మాత్రం బయటికి రానివ్వకండి అంది మణి. అస్సలు రానివ్వను. అన్నట్టు రేపు మార్నింగ్ అభి ఒక పెళ్ళికి వస్తున్నాడు. అభి రేపు ఏ కలర్ డ్రెస్లో వస్తున్నాడో నాకు ఫోన్ చేసి చెప్పాలి అని అంది. సరేనమ్మా, ఎవ్వరూ లేకుండా చూసి చెప్తానులే అని అంది తను. మరుసటి రోజు అభి లైట్ మెరూన్ కలర్ పైజామా, క్రీమ్ కలర్ ప్యాంటు ధరించి ట్రెడిషనల్గా రెడీ అయి సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. పెళ్ళికి వెళ్ళటానికి కళ్యాణి కూడా రెడీ అయి, కింద మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు, రెడీ అయ్యావా అభి అంటూ వచ్చింది. అయిపోయిందమ్మా, వస్తున్నాను అంటూ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నాడు. ఇక్కడ దివ్య అదే మెరూన్ కలర్, అదే క్రీమ్ కలర్ హాఫ్ శారీలో రెడీ అయి తన వాలు జడలో మల్లెలు కనకాంబరాలు కలిపిన పూలమాలలు పెడుతూ ఉంది. మరొక రూమ్లో ఆదిత్య కూడా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అవుతూ, ఇవాళ నా అందాన్ని చూసి ఆ స్వాతికి కళ్ళు పేలిపోవాలి అని అనుకొని ఈ హ్యాండ్సమ్ గాయ్ కూడా రెడీ అవుతుంటాడు. ఇక ఈ కథలో అందరికన్నా హ్యాండ్సమ్ గాయ్ యశ్వంత్ని సంజు దగ్గరుండి రెడీ చేస్తూ యశ్వంత్ తల దువ్వుతుంటుంది. అబ్బా, నేనేమీ ఆడపిల్లని కాదు సంజు, ఇంతగా రెడీ చేయటానికి అని అన్నాడు. ఇప్పుడు మగవాళ్ళు కూడా పోటీ పడి రెడీ అవుతున్నారు యశ్వంత్ అని చెప్పి రెడీ చేస్తుంటుంది. పూర్ణ కూడా ఒక జెర్రీ అంచు శారీలో రెడీ అయి, అయిపోయిందా పిల్లలు అంటూ వస్తుంది. అయిపోయిందమ్మా అంటూ మహాలక్ష్మిలా రెడీ అయిన దివ్య అక్కడికి వచ్చింది. కూతురు అలా రెడీ కావడం చూసి పూర్ణ సంతోషపడుతూ, నా కూతురు బంగారు బొమ్మలా ఉంది అంటూ మెటికలు విరిచింది. మరి నేనెలా ఉన్నాను అంటూ ఆదిత్య అక్కడికి వచ్చాడు. నీకేంట్రా, నువ్వు కూడా బంగారం అంది నవ్వుతూ. అందంగా రెడీ అయిన చెల్లెల్ని తమ్ముణ్ణి చూస్తూ సంజుతో కలిసి యశ్వంత్ కిందికొచ్చాడు. హాఫ్ శారీలో చాలా అందంగా ఉన్నావు దివ్య అంది సంజు. థ్యాంక్ యూ అంటూ ఏదో గిట్టినట్టుగా చెప్పింది. తను చెప్పే విధానం యశ్వంత్ కనిపెట్టి, బాయ్ సంజు, మా కోసం ఎదురు చూడకు, లేట్ కావచ్చు అని, ఇక వెళ్దాం పదండి అని చెప్పి వెళ్తుంటారు. మిగతా ముగ్గురు సంజుని కోపంగా చూస్తూనే యశ్వంత్తో కలిసి వెళ్తుంటారు. వాళ్ళతో వెళ్ళలేకపోతున్నందుకు సంజు మనసులో కూడా చిన్న బాధ ఉంటుంది. కొద్దిసేపటికి ఈ ఫ్యామిలీ మొత్తం పెళ్లి ఫంక్షన్లో ఉంటుంది. యశ్వంత్ సంజుని మిస్ అవుతున్న భావంతోనే
అక్కడ రిలేటివ్స్తో మాట్లాడుతూ పెళ్లి చూస్తుంటాడు. దివ్య తల్లితో కలిసి రిలేటివ్స్తో మాట్లాడుతూనే అభి రాక కోసం వెయిట్ చేస్తూ పెళ్లి చూస్తుంటుంది. ఇక ఆదిత్య సంయుక్త మరికొంతమంది కొలీగ్స్తో కలిసి మాట్లాడుతూ స్వాతి రాక కోసం తెగ ఎదురు చూస్తుంటాడు. ఆదిత్య ఎదురు చూపులు ఫలిస్తూ స్వాతి లైట్ గ్రీన్ కలర్ పట్టు చీరలో అందంగా రెడీ అయి అక్కడికి వచ్చింది. ఎప్పుడు డ్రెస్లో చూసే స్వాతిని ఇప్పుడు పట్టు చీరలో చూసి ఆదిత్య మెస్మరైజ్తో చూపు తిప్పుకోలేకపోతుంటాడు. కానీ ఆదిత్యకి ఆ మెస్మరైజ్ ఎంతోసేపు నిలబడలేదు. ఎందుకంటే స్వాతి వచ్చిన కొన్ని క్షణాలకి స్వాతితో కలిసి రాహుల్ కూడా వచ్చి కనిపించాడు. స్వాతితో రాహుల్ కనపడగానే ఆదిత్య మొహంలో రంగులు మారటం, అదంతా యశ్వంత్ గమనించటం జరిగిపోతూ ఉంది. ఇక దివ్య ఎదురుచూపులు కూడా ఫలిస్తున్నట్టుగా ఫంక్షన్ హాల్ ముందు అభి కార్ ఆగింది. ఫ్యామిలీతో కలిసి అభి కార్ దిగాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ ఒక దగ్గర కలవబోతున్నారు అంటే అసలు ఈ పెళ్లిలో జంటల మధ్య ఏం జరగబోతుంది? సంజు లేదు కాబట్టి మిగిలిన 2 జంటల్లో ఒక జంట మాత్రం కలిసిపోతుంది. ఆ కలిసిపోయే జంట ఎవరిదో తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.